రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కేజీఎఫ్ సినిమాలో ఒక సుప్రసిద్ధమైన డైలాగ్ ఉంది. హీరో అంటూ ఉంటాడు, వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్, ఐ హేట్ వైలెన్స్ బట్ వైలెన్స్ లవ్స్ మీ. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ డైలాగ్ని కొద్దిగా మార్చి ఉండేవాడు. టారిఫ్స్ టారిఫ్స్ టారిఫ్స్, ఐ లవ్ టారిఫ్స్ బట్ టారిఫ్స్ హేట్ మీ. పాపం అమెరికా అధ్యక్షుడు ప్రపంచాన్ని ఆర్థికంగా దిగ్బంధనం చేసేందుకు దేశాల మెడలు వంచి వాటి మీద ఎక్కి తన ఆధిపత్యాన్ని చలాయించేందుకు చాలా పెద్ద ఎత్తున టారిఫ్లు అనేక దేశాల మీద విధించారు. కానీ వాస్తవానికి ఈ టారిఫ్లను విధించిన తరువాత దెబ్బ తగులుతున్నది అమెరికన్ పౌరులకి. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ఏదో చాలా పుంజుకుంటుందన్నటువంటి అంచనా ఏదైతే ఉందో ఆ అంచనా తప్పు. టారిఫ్ల భారము అమెరికన్ ప్రజల మీద, సర్వసాధారణ అమెరికన్ ప్రజల మీద పడుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థని ఈ టారిఫ్లు దెబ్బతీస్తున్నాయి. ఆయన టారిఫ్ని లవ్ చేయవచ్చును, కానీ టారిఫ్లు అమెరికాని హేట్ చేస్తున్నాయి. అమెరికాలోకి టెన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్, అంటే భారీ మొత్తంలో ఆదాయం వచ్చి పడుతుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్లు విధించేటప్పుడు అమెరికన్ ప్రజల్ని నమ్మించాడు. అదంతా పచ్చి బూటకము, అబద్ధమని చెప్పి తాజాగా 19th జనవరిన కియల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వరల్డ్ ఎకానమీ అనేటటువంటి సంస్థ వెలువరించినటువంటి నివేదిక తెలియజేస్తోంది. ఈ నివేదికని అమెరికాలోని అత్యుత్తమ ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కలిసి దీన్ని చేశారు. దానికి నాయకత్వం జూలియన్ హింజ్ అనే అతను చేపట్టారు. జూలియన్ హింజ్ వాస్తవానికి జర్మనీలో ఉండేటువంటి బియల్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టారిఫ్స్కి ఆయన డైరెక్టర్. ఆయన చెబుతున్నది ఏంటంటే, మేము జనవరి 2024 నుంచి నవంబర్ 2025 వరకు, అంటే దాదాపు 23 నెలల పాటు పడవల ద్వారా వచ్చినటువంటి సరకు రవాణాకి సంబంధించి షిప్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో 25 మిలియన్ షిప్ రికార్డ్స్, వాటి మొత్తం విలువ $4 ట్రిలియన్. వీటిని మేము అధ్యయనం చేశాము. దీనిలో మాకు అర్థమైంది ఏంటంటే, మొత్తము కస్టమ్స్ టారిఫ్ ద్వారా మాకు అమెరికాకు వచ్చినటువంటి లాభము $200 బిలియన్. అయితే ఈ $200 బిలియన్ల అదనపు ఆదాయాన్ని ఇచ్చింది ఎవరు? ఇచ్చింది అమెరికన్ స్థానిక ప్రజలు. విదేశాల నుంచి టారిఫ్ విధించడం వల్ల దేశాలు తమ యొక్క రేట్లను పెంచడం చేయలేదు, అవి మామూలు రేట్లకే ఎగుమతి చేస్తున్నాయి. కానీ అమెరికాలో వాటి మీద సుంకాలు పడుతున్నాయి. సుంకాలు పడ్డా కూడాను ప్రజలు కొనుక్కుంటున్నారు. కొనుక్కోవడం వల్ల $200 బిలియన్ లాభం వచ్చినట్టుగా ఆన్ పేపర్ కనిపిస్తోంది. కానీ $200 బిలియన్ స్థానికులు భరిస్తున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆర్థిక ఆంక్షల భారాన్ని అమెరికన్ ప్రజానీకం భుజాల మీదకి ఎత్తుతున్నాడు, వాళ్ళు లేవలేకుండా ఎత్తుతున్నాడు. ఈ అధ్యయనం ప్రకారము అమెరికాకి ఎగుమతులు చేసేటటువంటి దేశాలు, ముఖ్యంగా టారిఫ్లు ఎదుర్కొంటున్నటువంటి దేశాలు, బ్రెజిల్ కావచ్చును, భారత్ కావచ్చు, చైనా కావచ్చును, ఈ ఎక్స్పోర్టర్స్ ఈ టారిఫ్ల అదనపు టారిఫ్ల భారము వాళ్ళు మోస్తున్నది కేవలము 4% మాత్రమే. 96% ఎవరు మోస్తున్నారు? అమెరికన్ ప్రజలు మోస్తున్నారు. కాబట్టి అమెరికాకి డాలర్ల వాన కురుస్తుంది, వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి అన్నటువంటి ట్రంప్ మాట పచ్చి అబద్ధమని తేలిపోయింది. దాంతోపాటు టారిఫ్ల భారము 96% భారము అమెరికన్ ప్రజలే మోయాల్సి వస్తోంది. నిజానికి ట్రేడ్ వాల్యూమ్స్ తగ్గినాయి. అంటే ఈ విదేశాలు ఎగుమతి చేసేటటువంటి సుంకాలను ఎదుర్కొంటున్నటువంటి, ఆంక్షలను ఎదుర్కొంటున్నటువంటి దేశాలు ఏవైతే ముఖ్యంగా ఈ టారిఫ్లను ఎదుర్కొంటున్నటువంటి దేశాలు తమ ఎగుమతుల్ని, అమెరికాకి చేసేటటువంటి ఎగుమతుల్ని తగ్గించాయి. అంటే ట్రేడ్ వాల్యూమ్ తగ్గింది. ధరలు అమెరికాలో పెరిగినాయి. మూడవది, అమెరికాలో ద్రవ్యోల్బణము విపరీతంగా పెరిగింది. భారతదేశం సంబంధించినటువంటి ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ధరల్ని తగ్గించలేదు. ఎగుమతి చేసేటటువంటి వస్తువుల విలువను తగ్గించలేదు, అయితే వాల్యూమ్ని తగ్గించారు.
ఎంతైతే ఇదివరకు 100 రూపాయలు ఎగుమతి చేస్తే ఇప్పుడు 50 రూపాయలు మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. 24% ఎగుమతులు తగ్గించింది భారతదేశం. కాబట్టి దీనివల్ల బ్రెజిల్కి నష్టం లేదు, భారత్కి నష్టం లేదు, యూరప్ మీద ఇప్పుడు విధించబోతున్నాడు, యూరప్కి కూడా నష్టం ఉండబోదు, చైనా మీద అయితే ఎటువంటి ప్రభావము లేదు అన్నది ఈ కియల్ ఇన్స్టిట్యూట్ చేసినటువంటి అధ్యయనంలో బయటపడ్డటువంటి విషయం. అంటే ఈ టారిఫ్ల పేరిట అమెరికా ప్రభుత్వం భారత్ని బెదిరించాలని ఏదైతే ప్రయత్నించిందో అందులో అది పూర్తిగా విఫలమైంది. భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం లేదు, నిజానికి దెబ్బ తగులుతున్నది అమెరికాకే. నిజానికి గత క్వార్టర్లో భారతదేశం యొక్క జీడిపి స్థూల దేశీయోత్పత్తి ఏదైతే ఉందో అది అత్యంత వేగంగా పెరిగింది. టారిఫ్లు ఉన్నప్పటికీ 8.2% వేగంతో పెరిగింది. చైనా కూడాను గతంలో ఎన్నడూ లేనంత హయ్యెస్ట్ ట్రేడ్ సర్ప్లస్ని నమోదు చేశాం మేము అని చెప్పి, అంటే అమెరికాకి ఎక్కువ వస్తువుల్ని ఎగుమతి చేశాం, అమెరికా నుంచి దిగుమతులు తగ్గాయి, మా ఎగుమతులు పెరిగాయని చెప్పి హయ్యెస్ట్ ట్రేడ్ సర్ప్లస్ని మేము నమోదు చేశామని చైనా కూడా ప్రకటించుకుంది. కాబట్టి టారిఫ్లు ఎవరిని నష్టపరుస్తున్నాయి? భారత్ని నష్టపరచడం లేదు, అమెరికానే నష్టపరుస్తున్నాయి, అమెరికన్ ప్రజలనే నష్టపరుస్తున్నాయి. భారము సర్వసాధారణ అమెరికన్ ప్రజల మీద పడుతుంది. ఈ విషయం తెలియకుండా ఉండడం కోసమే వెనిజువెలా మీద దాడి కావచ్చును, లేకపోతే ఇరాన్కి బెదిరింపులు కావచ్చును, గ్రీన్లాండ్ లాంటి ఇష్యూని తీసుకుని రావడం కావచ్చును, కెనడాని ఆక్రమించుకుంటామని చెప్పడం కావచ్చును, ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ చేసి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. కియల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వరల్డ్ ఎకానమీ చెబుతున్నటువంటి విషయాన్నే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఇప్పటికే ధృవీకరించింది. అదేవిధంగా యేల్ బడ్జెట్ ల్యాబ్ అనేటటువంటి సంస్థ కూడాను దీనిని ధృవీకరించింది. అంటే అమెరికాలోని సుప్రసిద్ధమైనటువంటి 3 ఆర్థిక పరిశోధనా సంస్థలు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లను ప్రేమించవచ్చు కానీ టారిఫ్లు డొనాల్డ్ ట్రంప్ని కానీ అమెరికాని కానీ ప్రేమించటం లేదు. హీ మే లవ్ టారిఫ్స్ బట్ టారిఫ్స్ డోంట్ లవ్ అమెరికా అన్నటువంటి విషయాన్ని బట్టబయలు చేస్తున్నాయి. కాబట్టి తాను విసిరినటువంటి ఆయుధం బూమరాంగ్ అని తెలుసుకోకుండా అమెరికా అధ్యక్షుడు విసిరాడు. బూమరాంగ్ లక్షణం ఏంటంటే ఎవరి అయితే ప్రయోగిస్తారో వాడి దగ్గరికే తిరిగి వచ్చి వాడిని గాయపరుస్తుంది, పట్టుకోవడం చేత కాకపోతే. కాబట్టి ప్రస్తుతము టారిఫ్ల విధానము అమెరికాకి బూమరాంగ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.